నిరంతరం ప్రజల యొక్క సమస్యలను నాయకుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లే మా ప్రయత్నమే నిర్లక్ష్యం కార్యక్రమం. ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ద్వారా ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే అది నాయకుల అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తున్నాం. అందులో భాగంగా సంవత్సరాల తరబడి సమస్యను అలాగే వదిలేస్తున్న నాయకుల లేదా అధికారుల నిర్లక్ష్యం గురించి ఇప్పుడు మీకు చూపించబోతున్నాం. మొదటగా మారంపూడి సెంటర్ లో గల ఈ పెద్ద గొయ్యి చూడండి, ఎంత దారుణంగా ఉందో, ఎంత లోతుగా ఉందో. నిత్యం విపరీతమైన రద్దీగా ఉండి ఈ ప్రాంతంలోని ఈ గొయ్య, ఇంత పెద్ద గొయ్య రోడ్డు సైడ్ ఎడ్జ్ కూడా లేకపోవడం, ఏదైనా వాహనం పడితే ఆ ప్రమాదం ఎంత తీవ్రంగా ఉంటుందో మీరు ఆలోచించవచ్చు. సుమారు 5 అడుగులు గొయ్యి ఉన్నా సరే మన ఆ నాయకులకు కానీ అధికారులకు కానీ చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం శోచనీయం. కనీసం తాత్కాలిక మరమ్మత్తు అయినా చేపట్టాలని ఇది చూసిన చాలా మంది ఏదైనా పొరపాటున ప్రమాదం జరిగితే, ఏ కుటుంబానికైనా అన్యాయం జరిగితే దానికి బాధ్యత ఎవరని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రమాదాలకు నిలయంగా మారిన మారంపూడి జంక్షన్ లోనే ఇది ఉండడం, ఇది నాయకులు కంటకు కనిపించకపోవడం, అధికారులు కూడా దీన్ని పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది. ఇకపోతే రెండోది, ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి పాత సోమాలమ్మ గుడికి వెళ్లే రోడ్డు. ఈ రోడ్డులో చూడండి ఎంత టర్నింగ్ లో ఎంత పెద్ద భారీ గొయ్యి ఉందో. ఈ గొయ్యి కూడా అధికారులకు ఎందుకు కనిపించడం లేదు? నిత్యం విపరీతమైన రద్దీ. ఒక పక్క ఎస్విజి మార్కెట్, ఓ పక్క ఏవిఏ రోడ్డుకి వెళ్లడానికి రోడ్డు, మరో పక్క ఆర్టీసీ కాంప్లెక్స్. ఇది 3 రోడ్ల జంక్షన్. ఈ జంక్షన్ లో ఇంత పెద్ద గొయ్యి ఉండడం, ఇది అధికారులకు కానీ నాయకులకు కానీ కనిపించకపోవడం చాలా విచారకర విషయం. ఎందుకంటే పెద్ద పెద్ద కార్లలో తిరిగే నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, మరి నడిచి తిరిగే ఆటోల్లో, చిన్న చిన్న వాహనాల్లో వెళ్లే వాళ్ళ సమస్యలు పట్టించుకోకుండా గాలి కొదిలేయడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎంతసేపు మేము అది చేసాం, ఇది చేసాం, అది చేసాం, ఇది చేసాం. ఏం చేస్తున్నారండి ప్రజల కోసం? సామాన్యులకు అందుబాటులో ఉండేలా చేయండి. ఒక 2-3 చోట్ల మాత్రమే చేసేసి అది అభివృద్ధి అది మీరు భావిస్తే పొరపాటే అవుతుంది. చారిత్రాత్మక నగరం కాదు, సమస్యాత్మక నగరంగా మారింది. ఈ నగరాన్ని సమస్యల నుండి విముక్తిని చేయాలని ఎంతసేపు ప్రచారాభివృద్ధి తప్ప నిజమైన అభివృద్ధి కనిపించడం లేదు. ప్రచారాలను ఆపి అభివృద్ధి వైపు దృష్టి పెట్టాలని, మీరు అభివృద్ధి ఎలాగూ చేస్తారో లేదో తెలియదు, కానీ ప్రమాదకర పరిస్థితులు ఉన్న చోట మాత్రం తాత్కాలికంగానైనా సరే ఉపశమనం కలిగేలా చేయాలని పలువురు కోరుతున్నారు. SS Developers Rajahmundry, world's best facilitated venture started. Open flat, independent houses, villas, bungalows, education recreation. SS Developers very spacious atmosphere. Our project amenities: clubhouse, swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers 100% Vastu, 24/7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajahmundry. Visit at www.ssdevelopers.net.